Hey, what's up guys? My name is Kiran and you're watching Digital Kiran YouTube channel. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మన బ్లాగ్కి AdSense అప్రూవ్ అయిపోయిన తర్వాత చేయకూడని కొన్ని కామన్ మిస్టేక్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. సో ఒకవేళ మీరు కనుక బిగినర్ అయితే మాత్రం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీకోసమే. సో మరి లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో AdSense అప్రూవ్ అయిపోయిన తర్వాత చాలామంది బిగినర్స్ చేసే నంబర్ 1 మిస్టేక్ ఏంది అంటే వాళ్ళు వెంటనే యాడ్స్ అనేటివి అప్లై చేసుకొని అందులో ఏంది అంటే ఎక్కువ యాడ్స్ అనేటివి పెట్టేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్లో ఒక 200 వర్డ్స్ ఉన్న ఆర్టికల్ ఉంది అనుకుంటే సో అందులో వాళ్ళు ఏంది అంటే ఒక 6 యాడ్స్ 7 యాడ్స్ పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ యాడ్స్ పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి అనే ఆలోచించి ఎక్కువ యాడ్స్ అనేటివి పెడుతూ ఉంటారు. సో మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్ అనేది చేయకండి, ఎందుకంటే ఎక్కువ యాడ్స్ పెట్టినప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ అనేది డిస్టర్బ్ అవుద్ది, అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి గూగుల్ మన ఆర్టికల్ని ర్యాంక్ అనేది చేయదు. సో ఇందువల్ల మీకు ఏంటంటే మీ ఆర్టికల్ అనేది ర్యాంక్ అవ్వదు. అండ్ ఒకవేళ మీది ఆర్టికల్ ర్యాంక్ అయినా కూడా మీకు ఏంటంటే హై సిటిఆర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇలా హై సిటిఆర్ అనేది ఉండడం ద్వారా మీ యాడ్సెన్స్ అనేది మళ్ళీ డిజేబుల్ అయ్యే అవకాశాలు అనేటివి ఉన్నాయి. కాబట్టి సో మీరు ఏంది అంటే 3 లేదా 4 యాడ్స్ కంటే ఎక్కువగా పెట్టకండి, ఎందుకంటే వీటికంటే ఎక్కువ యాడ్స్ పెట్టినప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి సో మీరు ఎక్కువ యాడ్స్ అనేటివి పెట్టకుండా ఉండండి. అండ్ అలాగే సెకండ్ మిస్టేక్ వచ్చేసి ఏంది అంటే యాడ్సెన్స్ అప్రూవ్ అయిపోయిన తర్వాత మీ బ్లాగ్కి కనుక 100% సోషల్ లేదా డైరెక్ట్ ట్రాఫిక్ కనుక వస్తున్నట్టయితే మీ యాడ్సెన్స్ అనేది యాడ్ లిమిట్ పడే అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండి లేదా టెలిగ్రామ్ ఛానల్ ఉండి లేదా ఏదైనా ఒక మంచి ఫేస్బుక్ పేజీ ఉండి అందులో మీకు సంబంధించిన లింక్స్ని కనుక పోస్ట్ చేస్తున్నట్టయితే మీరు వెంటనే యాడ్స్ అనేటివి ఎనేబుల్ చేసుకోకండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు డబ్బులు రావాలని ఉంటుంది, అది నాకు కూడా తెలుసు. కానీ మీరు ఆ ఆశతో ఈ యాడ్స్ని కనుక ఎనేబుల్ చేసినట్టయితే తర్వాత మీరే చిక్కుల్లో పడతారు. ఎందుకంటే ఇలా 100% సోషల్ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఏంది అంటే గూగుల్ యాడ్సెన్స్ వాడు మన యాడ్సెన్స్ అకౌంట్ పైన యాడ్ లిమిట్ అనేది పెడతాడు అన్నట్టు. సో ఇలా యాడ్ లిమిట్ అనేది పెట్టినప్పుడు మనకి 99% డబ్బులు అనేటివి రావు. సో మీకు రెవెన్యూ మొత్తం తగ్గిపోద్ది, 99% రెవెన్యూ మొత్తం తగ్గిపోద్ది. కాబట్టి మీరేంటంటే ఎట్టి పరిస్థితుల్లో 100% సోషల్ ట్రాఫిక్ ఉన్నప్పుడు యాడ్స్ అనేటివి ఎనేబుల్ చేసుకోకండి. సో మీకు ఏంటంటే మినిమం ఒక 20% ఆర్గానిక్ ట్రాఫిక్ ఉన్నప్పుడు మాత్రమే మీరు యాడ్సెన్స్కి సంబంధించిన యాడ్స్ అనేటివి ఎనేబుల్ చేసుకోండి. సో మీకు 20% కంటే తక్కువ ఆర్గానిక్ ట్రాఫిక్ ఉండి సో 90% కంటే ఎక్కువగా సోషల్ ట్రాఫిక్ కానీ లేదా 60% సోషల్ ట్రాఫిక్ ఉండి 30% డైరెక్ట్ ట్రాఫిక్ ఉండి ఇంకా వేరే ఏదైనా ట్రాఫిక్ ఉన్నా కూడా మీరు మ్యాక్సిమం యాడ్స్ని ఎనేబుల్ చేయకండి. సో ఇలా కనుక ఎనేబుల్ చేసినట్టయితే మీ యాడ్సెన్స్ అకౌంట్ పైన యాడ్ లిమిట్ పడే అవకాశాలు అనేటివి ఉన్నాయి. సో తర్వాత యాడ్ లిమిట్ పోవడానికి మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి సో మీరు ఏంటంటే ముందుగానే జాగ్రత్త తీసుకొని ముందు మీకు ఆర్గానిక్ ట్రాఫిక్ వచ్చేంత వరకు యాడ్స్ని ఎనేబుల్ చేసుకోకండి. అండ్ అలాగే థర్డ్ రీజన్ వచ్చేసి మీరు యాడ్స్ని కనుక ఎనేబుల్ చేసినట్టయితే మీ పేజ్ లోడ్ స్పీడ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇలా మీ పేజ్ లోడ్ స్పీడ్ అనేది తగ్గిపోయినప్పుడు గూగుల్ వాడు ఆటోమేటిక్గా మీ బ్లాగ్ని వెనక్కి తోసేస్తూ ఉంటాడు అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్లాగ్ అనేది అంతకుముందు ఫస్ట్ పేజ్లో కనుక చూపెడుతున్నట్టయితే మీరు యాడ్స్ అనేటివి ఎనేబుల్ చేసిన తర్వాత మీ బ్లాగ్ని వాడు ఏంది అంటే ఎక్కడో సెకండ్ పేజ్లోకో థర్డ్ పేజ్లోకో తోసేస్తూ ఉంటాడు. సో ఇది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు ఏంటంటే మీ బ్లాగ్కి మంచి ఆర్గానిక్ ట్రాఫిక్ వచ్చేంత వరకు మీరు యాడ్స్ని ఎనేబుల్ చేసుకోకపోవడమే బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే నేను కూడా ఫస్ట్లో ఇలాగే చేసేవాడిని. సో యూట్యూబ్ నుంచి ట్రాఫిక్ తెప్పించుకొని నేను ఏంది అంటే దీనికి సంబంధించిన లింక్స్ అనేటివి పెట్టేవాడిని. బట్ తర్వాత ఒక 1 మంత్లో ఒక 20 డేస్లో నా యాడ్సెన్స్ అకౌంట్ పైన యాడ్ లిమిట్ అనేది పడడం జరిగేది. సో తర్వాత నేను అర్థం చేసుకున్నాను ఏంది అంటే సో ఇలాంటి సోషల్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు యాడ్సెన్స్ వాడు యాడ్ లిమిట్ వేస్తాడు అని అర్థం చేసుకున్నాను. అండ్ తర్వాత మన బ్లాగ్ ర్యాంకింగ్కి కూడా మన యూజర్ ఇంటర్ఫేస్ అండ్ అలాగే మన సైట్ లోడింగ్ స్పీడ్ అనేది ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి సో మీరు మ్యాక్సిమం అంటే మీకు మంచి ట్రాఫిక్ ఇన్ ద సెన్స్ డైలీ ఒక 200 యూజర్స్ వచ్చేంత వరకు
మీరైతే యాడ్సెన్స్ యాడ్స్ని ఎనేబుల్ చేయకండి. సో ఇది నా పర్సనల్ సజెషన్. సో ఒకవేళ మీకు ఎనేబుల్ చేయాలనిపించుకుంటే చేసుకోండి, తర్వాత ఏమైనా అయితే మాత్రం అది మీదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి సో అది మీ ఇష్టం. సో గైస్, మరి ఇదే ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం వీడియోని అయితే ఒక లైక్ వేసుకోండి. అదేవిధంగా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే నేను కింద ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ అలాగే బ్లాగర్స్కి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది మనకి. సో వీలైతే ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగండి. సో నేను కాకుండా ఎవరో ఒకరు మీకు సొల్యూషన్ అయితే ఇస్తూ ఉంటారు. సో మరి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, బాయ్ బాయ్.